ఐదవ మహాసభ నెల్లూరులో జరిగిందండి. 1917లో జరుగుతుంది ఇది. దీనికి అధ్యక్షులు ఎవరంటే కొండా వెంకటప్పయ్య గారు. ఇక్కడ సర్కారు రాయలసీమ జిల్లాల మధ్య గల అభిప్రాయ భేదాలు చాలా తీవ్రంగా బహిర్గతం అవుతాయి. ఈ సభలో సర్కారు రాయలసీమ జిల్లాల మధ్య గల అభిప్రాయ భేదాలు ఏది మన సెపరేట్ ఆంధ్ర స్టేట్ కోరుకునే విషయంలో సర్కార్కి రాయలసీమ జిల్లాలకి మధ్య గల అభిప్రాయ భేదాలు చాలా తీవ్రంగా బహిర్గతం అయినాయి. ఎలాగైనాయి ఏంటి అనేది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో చూద్దాం. The fifth conference, Andhra Mahasabha, was held on 1st June at Nellore, 1917, under the presidency of Konda Venkatappai Garu. It was in this conference, in this Andhra Mahasabha, 5th Andhra Mahasabha, that the differences between the Rayalaseema and the Sarkars came to limelight. In fact, from the beginning of the Andhra movement, the people of Nellore ప్రజలుని రాయలసీమ ప్రజలు కూడా హాఫ్ హార్టెడ్గానే సపోర్ట్ చేస్తున్నారు ఈ క్రియేషన్ ఆఫ్ సెపరేట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రాకి. అంటే అంత ఫుల్గా ఇష్టపూర్వకంగా లేరు మొదటి నుంచి కూడా. దేర్ ఆర్ సర్టెన్ రీజన్స్ ఫర్ ఇట్. దానికి కారణాలు ఏంటంటే, ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఈజ్ లొకేటెడ్ వెరీ నియర్ టు మెడ్రాస్. ఇప్పుడు కూడా ఒక 3 hours జర్నీ అనుకుంటా ట్రైన్లో. సో అందుకని ఆ మద్రాస్ సిటీతో వీళ్ళకి లింక్స్, దే డోంట్ వాంట్ టు సెవర్ దేర్ లింక్స్ విత్ దట్ సిటీ. ఆ సిటీతో ఉన్న కనెక్షన్, అంటే ఒకటే సిటీ, ఒకటే మెడ్రాస్ ప్రావిన్స్ కదా. సో ఆ సెపరేట్ ఆంధ్ర స్టేట్ వస్తే మళ్ళీ అది వేరే రాష్ట్రం కింద అయిపోద్ది. ఇప్పుడు మనకి ఏదో హైదరాబాద్ దూరం అయిపోయినట్టు మనం ఫీల్ అవుతున్నాం కదండి. ఆ విధంగా ఒక దూరం అయిపోద్ది అని ఒక ఫీలింగ్తో నెల్లూరు ప్రజలు ఉండేవారు. ఇది ఒక రీజన్. తర్వాత రెండో రీజన్ ఏంటంటే, ఇన్ ద రాయలసీమ ఏరియా ద లీడర్షిప్ వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ తమిలియన్స్. రాయలసీమ ఏరియాలో లీడర్షిప్ అంతా కూడా తమిలియన్స్ చేతిలో ఉండేది. ఎవరంటే ఆ కేశవ పిల్లై, ఏకాంబర అయ్యర్ అలాంటి వాళ్ళ చేతిలో. అలాగే పవర్ఫుల్ లాయర్స్ కూడా, చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉన్న పవర్ఫుల్ లాయర్స్ అందరూ కూడా తమిలియన్స్ అనమాట. సో ఈ కారణాల చేత వీళ్ళు దే అపోజ్డ్ ద మూవ్ ఆఫ్ క్రియేటింగ్ ఎ సెపరేట్ ఆంధ్ర స్టేట్ బికాస్ దే విల్ లూజ్ దేర్ హోల్డ్ ఓవర్ ద రాయలసీమ రీజియన్. ఈ తమిలియన్స్ ఎవరైతే ఉన్నారో రాయలసీమ జిల్లాల్లో పాతుకుపోయి ఉన్నారో వాళ్ళకి రాయలసీమ రీజియన్ మీద పట్టుపోతుందని చెప్పి వాళ్ళు కూడా ఈ సెపరేట్ ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్కి వ్యతిరేకంగా ఉండడం జరిగింది. కానీ తెలుగు లీడర్స్ మాత్రం రాదిచర్ల హరిసర్వోత్తమరావు గారు, కర్నూలుకి సంబంధించిన ఈయన ఇలాంటి వాళ్ళు మాత్రం ఆంధ్ర మూవ్మెంట్కి, ఆంధ్ర స్టేట్కి సపోర్టింగ్గా ఉన్నారనమాట. సరే, మొత్తానికి మన ఈ నెల్లూరు మహాసభలో అపోనెంట్స్ ఆఫ్ ఆంధ్ర మూవ్మెంట్ వీళ్ళందరూ కలిసి ఎలాగైనా సరే ఈ రెజల్యూషన్ని ఓడిద్దామని చెప్పి డిసైడెడ్ టు డిఫీట్ ద రెజల్యూషన్ ఆన్ ద క్రియేషన్ ఆఫ్ సెపరేట్ ఆంధ్ర ప్రావిన్స్. ఇది జరిగిందేమో నెల్లూరులో జరుగుతుంది కాబట్టి వచ్చిన 740 డెలిగేట్స్లో 480 కన్నా పైనే నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారనమాట డెలిగేట్స్. దాంతో ఒక ఇష్యూ రైజ్ అయింది. ద ఇష్యూ మెయిన్లీ ఇన్ డిస్ప్యూట్ వాజ్ వెదర్ ద ఓటింగ్ ఫర్ అండ్ అగేనెస్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఆంధ్ర ప్రావిన్స్ షుడ్ బి బై డిస్ట్రిక్ట్స్ ఆర్ బై డెలిగేట్స్. జిల్లాల ప్రాతిపదికన ఓటింగ్ జరగాల, లేదా వచ్చిన డెలిగేట్స్ పరంగా జరిగితే నెల్లూరు జిల్లా వాళ్ళు ఆబ్వియస్లీ ఓడిచ్చేస్తారు. అందుకని ఈ సర్కార్ జిల్లా వాళ్ళు తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే, జిల్లాల ప్రాతిపదికన ఈ రెజల్యూషన్లో ఓటింగ్ జరగాలి అనేది ఒక ఇష్యూ తీసుకురావడం జరిగింది. ఆన్ ఏ పోల్ బీయింగ్ టేకెన్ ఆఫ్ దోస్ ప్రెజెంట్ ఎట్ దట్ టైం. అప్పుడున్న డెలిగేట్స్తో వెంటనే ఒక పోల్ తీసుకుంటే, బై దట్ టైమ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ డెలిగేట్స్ కేమ్ ఫ్రమ్ ద సర్కార్స్. ఓటింగ్ జరిగినప్పుడు వెంటనే సర్కార్స్ నుంచి వచ్చిన డెలిగేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. దాంతో ఇట్ వాజ్ డిసైడెడ్ బై అ కంపారిటివ్లీ స్మాల్ మెజారిటీ, ఒక చిన్న మెజారిటీతో ఓటింగ్ షుడ్ బి బై డిస్ట్రిక్ట్స్ అనేది గెలవడం జరిగింది. దాంతో లార్జ్ నెంబర్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్ డెలిగేట్స్ విత్డ్రూ ఫ్రమ్ ద కాన్ఫరెన్స్. నెల్లూరు డెలిగేట్స్ అందరూ కాన్ఫరెన్స్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక అపోజిషన్ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టడం జరిగింది. అక్కడ విచ్ దే క్యారీడ్ ఎ రెజల్యూషన్ డిక్లేరింగ్ దట్ ఫార్మేషన్ ఆఫ్ ఎ సెపరేట్ ఆంధ్ర ప్రావిన్స్ వాజ్ అన్రీజనబుల్ అండ్ అన్డిజైరబుల్. ఇలాంటి పరిస్థితుల్లో బిఎన్ శర్మ గారు లాంటి పెద్దవాళ్ళు వచ్చి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరితో డిస్కస్ చేసి ఫైనల్గా సక్సీడెడ్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ ఇన్ రిమూవింగ్ ద మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ద యాంటీ సెపరేటిస్ట్. మొత్తానికి ఆ నెల్లూరు ప్రజలకి, నెల్లూరు డెలిగేట్స్ అందరికీ కూడా బిఎన్ శర్మ గారు లాంటి పెద్దవాళ్ళు నచ్చజెప్పి మళ్ళీ ఫైనల్గా ఒక రెజల్యూషన్ పాస్ చేయించారనమాట సెపరేట్ ఆంధ్ర ప్రావిన్స్కి. ఈ విధంగా ఈ 5వ మహాసభలో చాలా రభస అయింది. మన నెల్లూరు రాయలసీమకి సర్కార్ జిల్లాల్లో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ బయటపడినాయి. 5వ మహాసభ, నెల్లూరులో జరిగిన 5వ మహాసభ కొండా వెంకటప్పయ్య గారు అధ్యక్షతన. ఇంకా తర్వాత 1916 నుంచి మళ్ళీ మన వాళ్ళందరూ ఆంధ్ర మూవ్మెంట్ గ్రాడ్యువల్లీ రిసీవ్డ్ ఎ చెక్ ఫ్రమ్ 1916 ఆన్వర్డ్స్ ఫర్ ద హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్. బీజీ తిలక్ గారు, యానీ బెసెంట్ గారు హోమ్ రూల్ మూవ్మెంట్ తీసుకురావడం, దాంతో మన ఆంధ్ర లీడర్స్ అందరూ కూడా ఈ సెపరేట్ ఆంధ్ర ఇష్యూ నుంచి, లోకల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఇష్యూస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. దాంతో మళ్ళీ మన ఆంధ్ర సెపరేట్ స్టేట్ అనేది మాత్రం కొంచెం వెనక్కి వెళ్ళడం జరిగింది ఇష్యూ 1917 తర్వాత. బట్ ఇట్ వాస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆంధ్ర లీడర్స్ ట్రైడ్ టు హ్యావ్ సెపరేట్ ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్
అంటే మనకి కాంగ్రెస్ కమిటీలు ఉంటాయి కదా, జిల్లా కమిటీలు అన్నీ చూసాం. అలాగే స్టేట్ కమిటీలు కూడా ఉంటాయి. అట్ ప్రజెంట్ ఈ 1917 టైంకి ఓన్లీ మద్రాస్ ప్రావిన్స్కి ఒక మద్రాస్ కాంగ్రెస్ సర్కిల్ ఉండేది. సరే, ఆంధ్రులకి తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక సెపరేట్ ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ కావాలని చెప్పి ఒక డిమాండ్ స్టార్ట్ అయిందనమాట. ఇది నెక్స్ట్ వీడియోస్లో మనం అది ఎలా ఫామ్ అయింది ఏంటో చూద్దాం. సో ఇక్కడితో ఆంధ్ర మహాసభలు అయిపోయినాయండి. నెక్స్ట్ వీడియో విల్ బీ అబౌట్ ఇంకా ఫర్దర్గా మూమెంట్లో, ఇంకా ఆంధ్ర మూమెంట్లో ఇంకా ఈవెంట్స్ ఏమున్నాయి నెమ్మదిగా ఒకటి తర్వాత చూసుకుంటూ వెళ్దాం. సో దీస్ ఆర్ ద 5 ఆంధ్ర మహాసభాస్.